ఆకలి అన్నది ఊర్మి, మనిషి యొక్క ఉపాధిని, అది ఏ ఉపాధి అయినా సరే బాధిస్తుంది. అందుకే షడూర్ములు అంటారు. 6 ఊర్ములు సముద్రంలో కెరటాలు ఎలా వస్తుంటాయో అలా ప్రతి శరీరాన్ని అవి కొడుతుంటాయి. మార్చి 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 కొడతాయి. కెరటం లోపలికి వెళ్ళిపోయిందని ఊరుకోదు, మళ్ళీ వస్తుంది. అలా ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 ఊర్ములు అంటారు వాటిని. ఇవి కెరటాలు. దేన్ని కొడతాయంటే ఈ లంకని కొడుతుంటాయి. లంక ఎక్కడ ఉంటుందంటే దక్షిణ సముద్రం దగ్గర ఉంటుంది. దక్షిణం వైపు ఏముంటుందంటే శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గర ఉండే లంక ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎంత పెద్ద పెద్ద పట్టుపరుపుల మీద పడుకున్నా చిట్ట చివరికి లంక దక్షిణానికి చేరిపోతుందంటే శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది. దీన్ని కొడుతుంటాయి కెరటాలు. ఏమిటా కెరటాలంటే 6. ఆకలి, కెరటం వచ్చి కొట్టింది, పలహారం పెట్టారు, తినేశాం, అమ్మయ్య, ఇక మళ్ళీ వారం రోజులు ఉపన్యాసాలు అయిపోయే వరకు తినక్కర్లేదని ఏమి ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ తిన్నాడు, అయిపోయిందని ఉండదు. మళ్ళీ రాత్రి మళ్ళీ కొడుతుంది కెరటం. దప్పిక, తాగుతాడు మంచినీళ్ళు, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కెరటం కొడుతుంది, మళ్ళీ తాగాలి. ఆకలి, దప్పిక, శోకము, మోహము. పరమేశ్వరుడు అన్నీ ఇచ్చినా దేనికో దానికి ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం, ఏదో అది లేదు ఇది లేదు, ఏదో మాయ. జరా, వృద్ధాప్యము, మరణము, అక్కడతో దరిద్రం వదిలిపోతుంది. అది ఆఖరి కెరటం. కాబట్టి 6 కెరటములు ఎప్పుడూ కొడుతూనే ఉంటాయి సమస్త జీవుల్ని. వీటిని ఊర్ములు అంటారు. ఈ ఊర్మి బాధాకరం. అవతల వాళ్ళు చాలా బాధ పొందుతారు దాని వలన. ఇది వశిష్ఠుడి యొక్క తాత్పర్యం. అవతల ప్రాణులన్నీ ఆకలితో ఉన్నాయా, నీకొక్కడికి నేను కందమూలాలు పెట్టి పంపిస్తే ఏం లాభం, అందరికీ భోజనం పెడతాను, ఉండు అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఇంతమందికి అక్షౌహిణి సైన్యానికి వాహనాలకి పెట్టడం అంటే మాటలా? ఆయన చూస్తే ఋషి, పాపం ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అప్పటికి చాలా మంచివాడు ఆయన. అప్పటికి చాలా మంచివాడని ఎందుకంటున్నారంటే కామక్రోధాలు లేవనంతసేపు ఎవరైనా మంచివాళ్లే. ఏమీ వద్దు, మేమేదో మా పాటలు మేము పడతాం, మేము బయలుదేరతాం, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు, మీరు మా ఎడల ఎప్పుడూ ఇటువంటి స్నేహభావాన్ని ఉంచండి, ఓ నమస్కారం, బయలుదేరుతున్నాను. తన నియమం పోతుంది, తన ధర్మం పోతుందని వశిష్ఠుడు నిగ్రహించాడు. కాదు కాదు, మీ అందరూ భోజనం చేసి వెళ్ళమని. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కసారి అడగాలి భోజనం చేయమని. కుదరదండి, నాకు చాలా ముఖ్యమైన వ్యవహారం ఉంది, భోజనం చేయని వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి, 10 మాటలు అనకూడదు, భోజనం చేసి వెళ్ళండి చేసి వెళ్ళండి. సరే, వశిష్ఠుడు భోజనం పెడతానన్నాడు. అందుకని విశ్వామిత్రుడు సరే పెట్టండి. ఏ తక్కువ, ఇంత సైన్యానికి అన్నం పెట్టాలి, ఏదో ఇంకా వంట పాత్రలు రావాలి, బియ్యం ఉడకయ్యాలి, ఏదో కూర ఉండాలనుకున్నారు. ఆయన ఏం చేశాడు, వశిష్ఠుడు అకస్మాత్తుగా శబళా అన్నాడు. అక్కడ కామధేను ఉంది, అది వచ్చింది. శబళా అతిథులు వచ్చారు, ఇంత సైన్యం, విశ్వామిత్రుడు, ఆ తర్వాత వాహనాలు. ఎవరికి మనసులో ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థములను సృజించు అన్నాడు. వెంటనే నానాస్వాదు రసానాంచాషాఢబానాం స్థైవచ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః అన్నారు మహర్షి. కూరలు, పచ్చళ్ళు, పులుసులు, నంచుకునేవి, నాకేవి, తాగేవి, కొరికేవి, తినేవి, పెద్ద పెద్ద పాత్రలతోటి అసంఖ్యాకంగా వచ్చేసాయి. ఎవరికి ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థం వడ్డన జరిగిపోతాను. ఇంతమంది వడ్డించే వాళ్ళు వచ్చేసారు. ఎంతసేపు వాళ్ళు కాళ్ళు కడుక్కు రావడమే ఆలస్యం, వేసేసి ఉన్నాయి విస్తళ్ళు. సైన్యం అంతా తిని అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం భోజనం, ఇలాంటి భోజనం మనం ఎప్పుడూ చేయలేదు. గొప్పగా పెట్టాడు వశిష్ఠ మహర్షి, నిమిషం ఆలస్యం లేదు. అందులో భోజనం పెట్టడం అనేటటువంటి మాటలో తాత్పర్యం ఉంటుంది, కాలనియమం ఒకటి ఉంటుంది. పెట్టడం ప్రధానం కాదు, ఆకలి వేసినప్పుడు పెట్టాలి. అంతేగాని ఎప్పుడో పెడితే ఏం ఉపయోగం? 3:30కి పెట్టారండి భోజనం అంటే వాడు తినడానికి ఓపికలాగా పడిపోయే స్థితిలో అన్నం పెట్టి ఏం ప్రయోజనం? కాబట్టి వెంటనే పెట్టాడు భోజనం. వాళ్ళందరూ ఎంతో పరవశించిపోయారు. ఇప్పుడు విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఓ మాట అన్నాడు, అయ్యా మీకు నేను ఎన్ని గోవులు కావాలో అన్ని గోవులు ఇస్తాను. ఏదో ముందు 10,000 అన్నాడు, 1,00,000 అన్నాడు, గుర్రాలను ఇస్తానన్నాడు, ఏనుగులు ఇస్తానన్నాడు, రాజ్యం ఇస్తానన్నాడు, ఏం కావాలన్నా ఇస్తాను, నాకు మాత్రం ఆ శబళని ఇచ్చేయండి అన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఏది ఇస్తాననైనా చెప్పు, అది మాత్రం ఇవ్వను. ఇప్పుడు ఏమైంది, కామమునకు పక్కన పుట్టాలి కదా చెల్లెలు. ఇప్పుడు ఇంకొక కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాడు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, ఎంత తమాషాగా మాట్లాడాడంటారు, ఋషి కదూ, ఋషితో మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మం చెప్పాడు. రత్నం భగవన్నేత రత్నహారీచ పార్థివ,
తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజ అన్నాడు. రత్నం హి భగవన్నేత. లోకంలో రత్నం ఎక్కడున్నా రాజుదే. రత్నము అంటే అత్యంత విలువైనది అని. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ విలువైన పదార్థమున్నా అది ఎవరి దగ్గరున్నా రాజుగారిది వాడు పెట్టుకున్నట్టు, రాజుగారు తీసేసుకోవచ్చు. కాబట్టి రత్నహారీచ పార్థివ. పార్థివ అంటే రాజు అన్న మాటకు అర్థం ఏంటంటే రత్నహారీచ, విలువైన దాన్ని తీసేసుకుంటాడు. కాబట్టి తస్మాన్నే శబళాం దేహి, మర్యాదగా నువ్వు నాకు ఇచ్చేసేయి ఆ కామధేను. ఇవ్వకపోతే మమైషా ధర్మతో ద్విజ, అది ధార్మికంగా నాకే చెందుతుంది, విలువైంది కాబట్టి, నీది కాదు. నాకు ఇచ్చేసావా గొడవలేదు, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకెళ్తా. ఎందుకనంటే నీది బలవంతంగానే తీసుకెళ్ళడం కాదు, నాది నేను తీసుకెళ్తే నువ్వు అడ్డొచ్చావు కాబట్టి తీసుకెళ్తా. ఇప్పుడు ఏమైంది? అన్నం పెట్టినందుకు అల్లరొచ్చింది. వశిష్ఠుడు అన్నాడు, అలా కుదరదు, నేను ఇవ్వను అని చెప్పడానికి కారణం ఒక్కటే. స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ. అసలు నా జీవితం అంతా ధేను ఒక్కదాని మీదే ఆధారపడింది. స్వాహాకారము కానీ వషట్కారము కానీ, అంటే స్వాహ అని యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఆవు ఉండి తీరాలి. ఎందుచేత అంటే ఆవు లేకుండా ఎన్ని వేద మంత్రాలు వచ్చినా ఉపయోగం ఉండదు. భూమిని శుద్ధి చెయ్యాలి. భూమిని శుద్ధి చేయకుండా యాగశాల పెట్టకూడదు. అందుకని భూమిని శుద్ధి చేయాలంటే గోమయంతో అలకాలి. యజ్ఞం చెయ్యాలి అంటే ఆవు నెయ్యి ఉండాలి, ఉంటేనే కదా వేయడం హవిస్సు, లేకపోతే ఎలా వేస్తారు? వేయలేరు. 2, గోవు ఉంటే తప్ప అసలు ఈ యజ్ఞయాగాది క్రతువులు నడవవు. ఆవు పాలు తాగితే తప్ప ధారణ శక్తి నిలబడదు. కాబట్టి విద్యలన్నీ దేని మీద ఉన్నాయంటే ఈ ఆవు పాల మీద ఉన్నాయి. పంచగవ్య ప్రాసనానికి ఆవు ఉండాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు గోమయము, ఈ 5టిని కలిపి పంచగవ్య ప్రాసనం చేస్తారు. కాబట్టి ఇది లేని నాడు నా జీవితం లేదు. నా జీవితము, నా ఊపిరి గోవే. కాబట్టి నేను ఈ గోవుని ఇవ్వలేను. కాబట్టి నువ్వు ఆ గోవుని బలవంతంగా తీసుకెడతాను అనకూడదు. ఆ గోవు నాది. నువ్వు రాజుని తీసుకెళ్ళిపోతాను అన్నమాట అనకూడదు, అది ధూర్తతనం. విశ్వామిత్రుడు వినలేదు. కామమునకు పక్కనే అది ఎంత పాషండమవుతుంటుందో, ఎంత గట్టి పడిపోతుంటుందో, పక్కన క్రోధము కూడా అలా ఉంటుంది కదా. వశిష్ఠుడికి మాత్రం అది కాదు. ఎందుకని? ఆయన తనని తాను పరిశీలించుకోగలిగినవాడు. అందుకే ధర్మం చెప్పి ఊరుకున్నాడు. విశ్వామిత్రుడు బలవంతంగా కామధేనువుని తీసుకుపోతున్నాడు. సైన్యంతో తీసుకుపోతుంటే ఆ ధేనువు వాళ్ళందరినీ తోసేసి వెనక్కి వచ్చింది. వచ్చి, అదేంది, నేను నీకు చెందిన దాను, నీ ఆశ్రమంలో ఉంటున్నాను, నా పాలతో నా నీతితో నువ్వు యజ్ఞయాగాదులు చేస్తున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టావా, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, నాకు జవాబు చెప్పని అడిగాడు. నువ్వు నన్ను విడిచిపెట్టేసి ఉంటే వెళ్ళిపోతాను, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, ఆ విషయం నాకు చెప్పు అంది. ఎందుకంటే వశిష్ఠుడితో కదా జరిగింది సంవాదం. ఎంత గొప్ప మాట అడిగిందండి ఆ ధేను. నిజంగా వశిష్ఠుడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టడానికి కారణం లేదు, నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నానడానికి నువ్వేదో తప్పు చేసి ఉండాలి, నువ్వు అలా ఏమీ చేయలేదు, కాబట్టి నేను నిన్ను విడువలేదు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోతున్నాడనడానికి కారణం ఒకటే, అతను రాజు, సైన్యం ఉంది, బలం ఉంది, నేను బ్రాహ్మణుడను, నాకు అంత శరీర బలం లేదు, కాబట్టి అతను బలవంతంగా నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, కాబట్టి నేనేం చెయ్యను అన్నాడు. అంటే కామధేను అంది, నాకొక్క మాట చెప్పు, క్షత్రియ బలం గొప్పదా, బ్రాహ్మణ బలం గొప్పదా? ఇంత తపస్సు చేసి ఇన్ని మంత్రములు తెలిసిన నీ బలం గొప్పదా, క్షత్రియ ధర్మంతో ఉన్న విశ్వామిత్రుడి బలం గొప్పదా? నీ నోటి మాట చాలు, నాకు వానతి. అంటే వశిష్ఠుడు అన్నాడు, అయితే నేను ఆజ్ఞనిస్తున్నాను, నువ్వు సైన్యాన్ని సృజించు అన్నాడు. అన్నం పెట్టడానికి సృజించినటువంటి శబళ సైన్యాన్ని సృజించదు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభాః ఊధసత్వర సంజాతాః పప్లవాః శస్త్రపాణయః అన్నారు. అదొక్కసారి పెద్ద అంబారామం చేసింది. ఆ అంబారామం చేసేటప్పటికీ తస్య హుంబారవాజ్యాత కాంభోజా రవిసన్నిభాః, సూర్యబింబం ఎలా వెలిగిపోతూ ఉంటుందో అలా వెలిగిపోతున్నటువంటి వాళ్ళు అస్త్రశస్త్రధారులై కాంభోజులు జన్మించారు. ఊధసస్త్వత సంజాతాః, దాని యొక్క పొదుగు శిరములలోంచి, పొదుగులోంచి అనేకమైనటువంటి వీరులు, పప్లవులు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. దాని యొక్క యోని నుండి యవనులు జన్మించారు.
అలాగే దాని యొక్క గోమయాన్ని పేడ వేసేటటువంటి స్థానంలోంచి శకులు జన్మించారు. దాని యొక్క రోమ కూపములలోంచి వెంట్రుకల యొక్క ప్రారంభ స్థానముల నుండి కిరాతులు, హారీతులు, మ్లేచ్చులు పుట్టారు. కొన్ని లక్షల మంది పుట్టి కన్ను మూసి తెరిచే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ సంహరించేశాడు. సంహరించగానే విశ్వామిత్రుడు తెల్లబోయాడు. విశ్వామిత్రుడి 9 కొడుకులు వశిష్ఠ మహర్షిని సంహరించడం కోసం వచ్చారు. వచ్చి 9 ఆయన మీద పడ్డారు. ఆయన ఒక్కసారి హోం అన్నాడు, హూంకారం చేశాడు. ఆయన క్రోధంతో హోం అనేటప్పటికీ ఆ అగ్ని జ్వాలకి 9 మాడి మసి అయి బూది కుప్పలై కింద పడిపోయారు. ఏకకాలంలో సమస్త సైన్యం నశించిపోయింది. 9 కొడుకులు పోయారు. తన దగ్గర ఉన్నటువంటి వాహనములన్నీ పోయాయి. ఒక్కడు నిలబడిపోయాడు. విశ్వామిత్రుడు చూశాడు. అబ్బో, ఈ వశిష్ఠ మహర్షిని ఓడించడం అంత తేలిక కాదనుకున్నాడు. కానీ వశిష్ఠుడి మీద విపరీతమైన క్రోధం పుట్టింది. ఎలా ఈ వశిష్ఠుడిని ఓడించడం అని. ఒక్క కొడుకు మిగిలిపోతే వాడిని పిలిచి వాడికి పట్టాభిషేకం చేసి ధార్మికంగా రాజ్యపాలన చేయి. ఏ తపస్సు చేత వశిష్ఠుడు ఇంత గొప్పవాడయ్యాడో అదే తపస్సు చేత నేను శక్తి సంపన్నుడనై వశిష్ఠుడిని పడగొడతానన్నాడు. ఇదో చమత్కారం. ఎందుకో తెలుసా అండి? అలా అనరు ఎవరు. రాత్రి వచ్చి పొడి చేస్తాను, లేకపోతే ఇంకో 10 మందిని పంపిస్తాను అంటాడు. విశ్వామిత్రుడు అలా ఎందుకయ్యాడు అంటే, ఇప్పుడు నేను ఆ కథ అంతా చెప్పడం చాలా కష్టం. మహాభారతం ఆరణ్య పర్వంలో ఉంది. ఆ మహానుభావుడు అంతకు ముందు పరశురాముడి యొక్క తాతగారు ఇచ్చినటువంటి పాయస పాత్రను కౌగలించుకోవలసిన చెట్లు మారిపోయినప్పుడు బ్రహ్మతేజస్సులో వెలగవలసిన వాడు క్షత్రియ కుటుంబంలోకి వచ్చేసాడు. ఆ కారణం చేత విశ్వామిత్ర మహర్షి తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు. కారణమేమి అంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది, క్రోధాకార అంకుశోజ్వల అని. క్రోధస్వరూపమైనటువంటి అంకుశము ఉత్జ్వల, పైకి ఉండి ప్రకాశించుచున్నది అని ఒక చేతిలో. క్రోధాకార అంకుశోజ్వల అంటే క్రోధాకారమైన అంకుశము అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నిటికన్నా చాలా పెద్ద జంతువేది అంటే లోకంలో ఏనుగొక్కటే. ఆ ఏనుగుకి లొంగిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఏనుగు తల మీద అంకుశం పెట్టి పొడిచినప్పుడు దాని తలలో విపరీతమైన బాధ కలుగుతుంది. ఆ పోటు తట్టుకోలేక అది లొంగిపోతుంది. క్రోధం అనేటటువంటిది అవతల వారి మీద ఎంత పని చేస్తుంది తెలియదు. నేను ఇందాక మీతో చెప్పాను కదా, సర్వం శ్రీ సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తాను అనుకోండి, ఎవరో తిట్టితే నన్నేం చేయదు. నేను అలాగే నవ్వుతూ ఉండి నా పని మీద నేను పోతాను. కానీ ఎవడు తిట్టాడో, ఎవడు కోపానికి వశుడయ్యాడో వాణ్ణి మాత్రం అంకుశం పొడిచినట్టు పొడిచేస్తుంది క్రోధం. ఏమిట్రా అంత తిట్టినా పట్టించుకోడు, ఎంత పని చేశాడరా అని తలుచుకు ఆవేశపడిపోతాడు. పైర్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. అలా పొడిచేస్తుంది. పొడిచేసి రక్తపోటు ఎక్కువైపోయి, ఊపిరిలు ఎక్కువైపోయి, ఆయుర్దాయం తక్కువైపోయి. నేను కాకినాడలో ఒక ఆయన్ని చూశాను కూడా. పెద్ద పేరు ఎందుకు చెప్పాలి, బాగుండదు. పెద్ద కేకలేస్తూ గుడ్డెపోటు వచ్చి చచ్చిపోయాడు. అది ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతుంది కూడా. కాబట్టి క్రోధాకారాంకుశోజ్వల. అయితే మరి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం ఎందుకు? ఏ అంకుశం పట్టుకుంటే అంత పెద్ద ప్రాణి ఏనుగు లొంగుతోందో, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశం వంక చూస్తే మనం పట్టుకోలేనంత పెద్ద కోపం లొంగుతుంది. బాగా కోపం ఉన్నవాళ్ళు అమ్మవారి అంకుశం వంక చూస్తూ కుంకం వేస్తూ రోజు నామాన్ని సంపుటీకరణం చేస్తే 2 లక్షణాలు వస్తాయి. ఒకటి, తన కోపం మీద కోపం రావడం మొదలవుతుంది. ఏమిటండి నాకు ఈ కోపం అయిందానికి కాందానికి అంటే కోపాన్ని పరిశీలించుకోవడం మొదలు పెడతాడు. 2, క్రోధాకారాంకుశోజ్వల అంటే కోపము సాధన కింద మారిపోతుంది. కోపం ఉన్నప్పుడు అవతలవాడి మీద పగ తీర్చుకోవాలని ఎంత వ్యూహాలు నిర్మిస్తాడో, కోపం ఉన్నటువంటి వాడు భగవద్భక్తి సాధన యందు అంత తిరిగిపోతాడు. ఆ పట్టుదలంతా సాధనలోకి వెళ్ళిపోతుంది. ఆ అంకుశానికి ఆ శక్తి ఉంది. అందుకే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆయుధాలు లేకుండా బోడి చేతులతో నించోరు. కారణం ఏమంటే, ఆయుధానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. దాన్ని చూస్తే, దానికి పూజ చేస్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని అనుగ్రహిస్తుంది. మీకు ఎక్కడ కనపడవు అటువంటివి. అందుకే
లలిత కళలకి సంబంధించినటువంటి రూపాల్ని కూడా పొందుతారు. నృత్య గణపతి అని గణపతి నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తుంటాడు. పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తుంటాడు. సరస్వతీదేవి సరే ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉంటుంది. పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అజపతాండవాన్ని వింటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నృత్య సంగీతములతో సంబంధమును కలిగి ఉంటారు. దేవతాస్వరూపములకు నృత్య సంగీతముతో సంబంధము లేకుండా ఉండదు. అసలు యథార్థంగా చెప్పాలంటే అవన్నీ సంగీతం అంతా పుట్టింది పరమేశ్వరుడి యొక్క 5 ముఖాలలోంచే పుట్టింది. అందుకే త్యాగరాజస్వామి వారు నాదతను మనిషం శంకరం అన్న కీర్తనలో సద్యోజాతాది పంచముఖముల నుండి ఆవిర్భవించినది అంటారు. కాబట్టి అది ఈశ్వరుని నుండి వచ్చినటువంటిది సంగీతం అనేటటువంటిది. అందుకే నాదతను మనిషం శంకరం, మా నాదమే ఆయన యొక్క స్వరూపం. నాదము అంటే రాగతాళములు కలిసిపోయిన స్థితి. ఆ స్థితిలో సంగీత విద్వాంసుని యొక్క ధ్వని ఉండదు. ఇక పైకి పాడడం, లోపల అనుభవిస్తాడు. లోపల అనుభవిస్తూ ఇక్కడే వినపడుతున్నటువంటి జుమ్ అన్న శబ్దంతో లయమైపోతాడు. అయిపోయినప్పుడు పాట మధ్యలో మౌనం వస్తుంది. ఆ మౌనమునందు తాదాత్మ్యమును పొందాడు. దాన్ని నాదోపాసనం అంటారు. అదిగో ఆ స్థాయిని పొందడం కోసం సంగీతాన్ని మోక్ష సాధనంగా సాధనం చేస్తారు. అంతే తప్ప నాదోపాసన కొరకు కాకుండా ఉండడం సంగీతానికి సనాతన ధర్మంలో ప్రయోజనం కాదు. ఏదో 10 మంది సంతోషిస్తారని పాటలు పాడరు. తాను నాదోపాసన స్థాయికి పెరగడానికి సంగీతం పాడతారు. సరే, అది ఇప్పుడు వేరు విషయం అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ సంగీతం అందులోకి వెళితే అదొక వేరు విషయంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అందుచేత అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ఎవరు చూస్తారో వారికి అమ్మవారి అనుగ్రహము వలన సాధనగా మారుతుంది కోపం. కోపము ఎంత పట్టుదలతో అవతలవాడిని పాడు చేయాలని మారుస్తుందో ఆ పట్టుదల, ఆ కోపం, ఆ ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు సాధనగా మారిపోతాయి. ఆవిడ చేతి అంకుశాన్ని చూస్తే అది ఆవిడ అనుగ్రహం. అది దేనికి ఎడుతుందంటే రాగస్వరూప పాషాఢ్య. అయిన వాళ్ళతో కాని వాళ్ళతో నేను మామయ్యనని, నేను తాతయ్యనని, నేను నాన్నని అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని ఊపిరి ఆగిపోగానే అన్నీ ఆగిపోయి అధమజన్మంలోకి వెళ్ళిపోకుండా భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు భక్తి పాశం వేసి పాదముల దగ్గరికి లాక్కుంటుంది ఆ పాశం వంక చూస్తే. అందుకని విశ్వామిత్ర మహర్షికి సాధన కింద తిరిగిపోయింది ఆయన క్రోధం వశిష్ఠుడి మీద. నన్నింత ఇబ్బంది పెట్టాడు, 100 కొడుకులు కాలిపోయారు, నా సైన్యం అంతా నశించిపోయింది. ఇప్పుడు నేను ఇతనిని ఓడించాలంటే నేను కూడా భగవంతుడి గురించి తపస్సు చేయాలి. తపస్సు చేసి ఈశ్వరుని యొక్క శక్తిని పొందితే తప్ప నేను వశిష్ఠుడిని పాడు చేయలేను. అందుకని ఆయన ఏం చేశాడంటే ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాల మీద కూర్చొని పరమశివుడి గురించి వ్యగ్రమైన తపస్సు చేశాడు. అంటే ఇక దేని మీద దృష్టి లేదు. కోపం ఉన్నవాడికి ఎవరి మీద కోపమో వాళ్ళ మీద దృష్టి నిలబడినట్టు ఈ దృష్టి అంతా పరమేశ్వరుడి మీదకి వెళ్ళిపోయి ఆయన మీదే దృష్టి పెట్టి ఏకాగ్రమైన తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత గొప్ప తపస్సు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం అన్నాడు. ఇప్పుడు నేను ఎవరో గురువుగారి దగ్గరికి వెళ్ళడం, ఆయన నాకు ధనుర్విద్యంతా ఉపదేశం చేయడం కుదరదు. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో, ఎన్ని రకాలైన శస్త్రాలను ప్రయోగించవచ్చో, అస్త్రం వేరు శస్త్రం వేరు. అస్త్రము అన్నదానికి రూపం ఏమి ఉండదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వచ్చినవాడు ఉన్నాడు అనుకోండి, ఓ చీపురు పుల్ల తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టేయచ్చు. శస్త్రం ఉందనుకోండి, అలా అభిమంత్రించడానికి ఉండదు, చేతిలో పట్టుకుంటారు. అంటే ఓ కత్తి, గద, అటువంటి శూలము, ఇటువంటి వాటిని అన్నింటినీ శస్త్రములు అంటారు. అస్త్రములు అంటే అభిమంత్రించి విడిచిపెడతారు. నాకు అస్త్రములు శస్త్రములు భాషించాలి. ఎక్కడివి? ధనుర్వేదంలో ఉన్నవి, రాక్షసుల దగ్గర తెలుసున్నవి, దానవుల దగ్గర తెలుసున్నవి, దేవతల దగ్గర తెలుసున్నవి, నీ దగ్గరున్న పాశుపతాస్త్రం దగ్గర నుంచి నాకు తెలియని అస్త్రం ఈ లోకంలో ఉండకూడదు. సమస్త అస్త్రములు భాషించెయ్యాలి. అంటే నాకు ఎవరో ఉపదేశం చేయడం కాదు, నువ్వు తథాస్తు అనాలి నాకు వచ్చేయాలి. ఎలా? సాంగోపాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం. సాంగోపాంగంగా ఎలా దేన్ని ఎలా వేయచ్చో, ఎలా ఉపసంహారం చెయ్యొచ్చో దగ్గర నుంచి సమస్త అస్త్ర రహస్యములు నాకు తెలిసిపోవాలి. ఒకవేళ అవతలవాడు వేస్తే ఏది వెయ్యాలో కూడా నాకు తెలియాలి. అలా అనుగ్రహించు. పరమశివుడు నవ్వి తథాస్తు వచ్చేసాయంతే అన్ని.
అందుకే విశ్వామిత్రుడి వెంట పంపు అన్నాడు రామచంద్రమూర్తిని వశిష్ఠ మహర్షి. ఆయన దగ్గర ఉన్నంత అస్త్ర సంపత్తి లోకంలో ఎవరి దగ్గర లేదు. ఆయనే ఇవ్వగలడు, నీ కొడుక్కి పంపించమన్నాడు. ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి కదా, బయట కత్తులు కఠారులు ఆయనకు అక్కర్లేదు. తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. కనీసం వశిష్ఠ అని కూడా పిలవలేదు, పిలవకుండా అస్త్రప్రయోగం చేశాడు. అంత పెద్ద ఆశ్రమంలో ఉన్న చెట్ల దగ్గర నుంచి అన్ని బూది కుప్పలైపోయాయి. క్షణంలో అగ్నిహోత్రం అంటుకుపోయి ఆశ్రమం కాలిపోయింది. మీరు భయపడకండి, నేనున్నాను అన్నాడు వశిష్ఠుడు. ఆయన ఈ మాట అనే లోపల ఋషులందరూ పారిపోయారు. ఎవరి ప్రాణభయం వాళ్ళది కదండి. ఏమిటి పిడుగులేమిటి, ఉరుములేమిటి, ఈ అస్త్రాలేమిటి, ప్రయోగం ఏమిటి ఆశ్రమం మీదని వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టాడు. మీరు చదవాలి శ్రీరామాయణం, నేను అన్నిని చెప్పగలను. ఐషీకాస్త్రం, రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎన్ని అస్త్రాలు ప్రయోగించేశాడు. ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తుంటే వచ్చేస్తోంది వశిష్ఠుడి మీదకి. వశిష్ఠుడు లేచి నిలబడి తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఇలా ఎన్ని అస్త్రాలు విశ్వామిత్రుడు వేస్తున్నాడో అన్నింటినీ బ్రహ్మదండం పుచ్చేసుకుంటోంది. ఒక్క అస్త్రం పనిచేయట్లేదు, ఇన్నిటినీ బ్రహ్మదండం మింగేస్తోంది. ఆఖరణ విపరీతమైన కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ప్రళయం వచ్చినంత పని, సముద్రములు ఘూర్నిల్లిపోయి పర్వతములు కదిలిపోతాయి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు వశిష్ఠుడి మీదకి. ఒంట్లో రోమకూపాల్లోంచి తేజోజ్వాలలు పైకొస్తుండగా బ్రహ్మాస్త్రాన్ని కూడా తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండంతో లాగేశాడు వశిష్ఠుడు. తెల్లబోయి నిలబడిపోయాడు విశ్వామిత్రుడు. అందరూ ఋషులందరూ వచ్చి, మహానుభావ, అపరిమితమైన తేజోవంతమైన స్వరూపం ఉపసంహారం చెయ్యి అన్నారు. ఏమిరా నువ్వు ఇటువంటి పని చేశావు అని కూడా కోప్పడలేదు వశిష్ఠుడు. మళ్ళీ కూర్చున్నాడు హాయిగా, తన తపస్సు తను చేసుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.